గెలిస్తే బాండ్ పేపర్ ఇస్తున్నాం, 2500 ఇస్తాం, 2 లక్షల మాఫీ చేస్తాం. చేసిండ్రా? బాండ్ పేపర్లు వంచిండ్రు, ప్రజల్ని మోసం చేసిండ్రు. ఈ కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 10 గ్యారెంటీలని అక్కడ మోసం చేసింది, కర్ణాటకలో 5 గ్యారెంటీలని మోసం చేసింది, తెలంగాణకు వచ్చి 6 గ్యారెంటీలని ఇక్కడ మోసం చేసింది. మీ ఓట్లేసిన ప్రజలకు ఇలా మోసం చేస్తున్నటువంటి పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. మనందరం రైతు బిడ్డలవి. ఇలా రైతులకు ఎన్ని విషయాలు చెప్పింది. ఎవరైనా అప్పు తెచ్చుకోకపోతే జల్దీ పోయి తెచ్చుకోరు, బ్యాంకుల 9వ తారీఖు నాడు మొదటి సంతకమే రుణమాఫీ అన్నారు. ఆయన మాత్రం ఓపిక లేదు. ఆయన 9వ తారీఖు ప్రమాణం చేస్తా అని చెప్పినప్పుడు 7వ తారీఖే చేసిండు, 2 రోజులు ముంగట చేసిండు. అంటే ప్రమాణ స్వీకారానికి మాత్రం తొందరపడ్డాడు, గ్యారంటీలు అమలు చేయమంటే మాత్రం ఆలస్యం చేస్తున్నాడు. కుర్చీ దక్కనీకేమో 2 రోజులు ముంగటికి వచ్చినావు, గ్యారంటీలు అమలు చేయమంటే వెనకకు పోతున్నాం. గీత అర్థమైతలేదా మనకు? మరి 7వ 9వ తారీఖు, డిసెంబర్ 9, జనవరి 9, ఫిబ్రవరి 9, మార్చి రానే బట్టే. మరి 2 లక్షల రుణమాఫీ ఆడవా? ఇంకేమన్నారు రైతులకు? ఆ రోజు నేను రైతు బంధు డబ్బులు వచ్చినాయి, ఎల్లుండి పొద్దుగాల పైసలు పడతాయి, సోమవారం అనగానే ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసింది. ఇప్పుడు పైసలు వేయొద్దని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిండు. అంతేకాదు, ఇప్పుడు వస్తే 10,000, మేము వస్తే 15,000 పడతాయి అన్నాడు. అనలేదా? 9వ తారీఖు దాటితే 15,000 పడతాయి అన్నాడు. మరి ఇప్పుడు 15,000 10,000 కొండ 4 మంది వేస్తే ఉన్న 4 పోయిందట. 15 వాళ్ళే 10 పడ్డాయా? మరి ఇప్పటికి 3 ఎకరాలను కూడా పడకపోయా. ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా అయిందా? నేను మీకు చిన్న నా అనుభవం చెప్తా. ఒకసారి కరోనా వచ్చింది, మనందరికి తెలుసు, 2 ఏళ్ళు వరుసగా. అది ఎండాకాలం వచ్చింది కరోనా అయిపోయింది, జరంత తగ్గుముఖం పట్టింది. కేసీఆర్ గారు వ్యవసాయ శాఖ మన నిరంజన్ రెడ్డి గారిని, అధికారులను, మా ఆర్థిక శాఖ అధికారులు అందరినీ మీటింగ్కి పిలిచింది. పోయినాం. మరి మే నెల అయిపోయిందా, జూన్ వస్తున్నది, ఋతుపవనాలు వస్తున్నాయట, 6-7 తారీఖు సింకులు పడ్డాయట, మరి రైతు బంద్ వేయాలి కదా, తయారు చేసిండ్రా అన్నాడు. అంటే వాళ్ళందరూ లేచి ఆఫీసర్లు, ఎక్కడ సార్ కరోనా వచ్చే 45 రోజులు లాక్డౌన్ అయినా, ₹1 ఆమ్దాన్ లేదు, ఖజానాలో పైసలు లేవు సార్ అన్నాడు. ఆర్థిక శాఖ అధికారులు, ఈసారి కష్టమే సార్ రైతు బంధు ఇచ్చు టైం మీద అన్నాడు. అంటే మన కేసీఆర్ ఒక మాట అన్నాడు, ఏమయ్యా మా గరీబ్ గారు రైతులే దొరికినారా మీకు? మంత్రుల జీతాలు బంద్ పెట్టు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు, ఉద్యోగస్తుల జీతాలు బంద్ పెట్టు, బిల్లులు బంద్ పెట్టు, రైతుకు మాత్రం రైతు బంధు ఇవ్వాల్సిందే అన్నాడు. వాన చినుకు పడే లోపు రైతు బంధు పడాల్సిందే అని చెప్పి కేసీఆర్ చెప్తే పడ్డాయా లేవా పైసలు మనకు? అప్పుడు కరోనా వచ్చినప్పుడు కేసీఆర్ రైతు బంధు ఇచ్చింది, కానీ ఈ గవర్నమెంట్ కు ఎందుకు రైతు బంధు చేత కాలేదని నేను అడుగుతా ఉన్నా మీ రైతుల పక్షాన. ఎందుకు చేతనైందండి? కరోనా వచ్చి లాక్డౌన్ వస్తే కేసీఆర్ ఇచ్చిండు, ఇప్పుడు ఏమైంది నాయన నీకు ఇవ్వడానికి? కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి మాత్రం చేతులు వస్తున్నాయి, మా రైతులకు రైతు బంధు చేతనైతే లేదా అని నేను అడుగుతావు. రైతు బంధు ఎగబెట్టి రుణమాఫీ మాట తప్పిరి. అయ్యో వడ్లమ్మకోకురి ఇక బోనస్ ఇస్తాము అన్నారు. ఇచ్చిన అరే బోనస్? వానకాలం బోనస్ ఇయ్యలే, ఇప్పుడు యాసంగి వడ్లు వస్తాయి, ఇంకో నెల రోజులైతే వడ్లు మోపైతాయి, వస్తాయి కదా. ఇప్పుడు యాసంగి వడ్లకు బోనస్ ఇవ్వాలా వద్దా? ఖచ్చితంగా బోనస్ ఇవ్వాల్సిందే. ఎక్కడికక్కడ కల్లాల కాడ మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నిలదీయాల్సిందే. వడ్లకు వాళ్ళ మెడలు వంచి బోనస్ ఇప్పియాలి. మనం బిడ్డ నువ్వు బోనస్ ఇవ్వవా? పార్లమెంట్ ఎన్నికల్లో మన రైతుల సత్తా ఏందో ఈ కాంగ్రెస్ పార్టీకి చూపిద్దాం.